ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ హోటల్ స్టైల్లో పూరీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ముందుగా తాలింపు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి వేగిస్తున్నాను. చూసారు కదా, ఉల్లిపాయలు చాలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఈ కర్రీలో మనము స్పైసీకి కారం అనేది చాలా కొంచెమే వేస్తాము. ఇంకా మనకి ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న టమాటో, ఒక పొటాటో తీసుకోవాలి. ఈ లోపల ఆనియన్స్ కొంచెం మగ్గనివ్వాలి. ఆనియన్ కొంచెం మగ్గితే చాలండి, బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి. సో ఆనియన్ అది కొంచెం మగ్గింది. ఇప్పుడు టొమాటో, క్యారెట్ అండ్ ఆలు యాడ్ చేసుకుందాం కర్రీలో. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేద్దాం. ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ మాత్రమే కారం. చాలా కొంచెం వేసుకోవాలండి కారం ఈ కర్రీకి. మనకి స్పైస్ అనేది పచ్చిమిరపకాయల్లోనే వస్తుంది. సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. ఒక 1 మినిట్ మగ్గనిచ్చి వాటర్ పోసేసుకోవాలి. దీంట్లో వాటర్ పోసి మంచిగా ఆలు, ఆనియన్స్ అన్నీ కుక్ అవ్వనిచ్చి తర్వాత శనగపిండిని వాటర్లో కలిపి పోసేసుకుంటే మనకి పూరీ కర్రీ హోటల్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం 1 మినిట్ మగ్గనిచ్చి వాటర్ పోసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం పల్లీలు వేస్తున్నానండి. నాకు ఈ కర్రీలో పల్లీలు అంటే చాలా ఇష్టం. చాలామంది కాబోలీ చెనా ఉంటుంది కదా, అది సోక్ చేసి కూడా వేస్తారు ఈ కర్రీలో. సో నేను ఇవి 2 వేసి మిక్స్ చేశాను. చాలండి, ఇలా మగ్గితే చాలు, మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుందాం. జస్ట్ ముక్కలన్నీ మునగాలి. సరిపోతాయండి వాటర్. సో ఇది మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకొని శనగపిండి కలిపిన వాటర్ పోసేసుకోవటమే. చూసారు కదా, నేను చేసే కర్రీకి శనగపిండి సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ ఉంటుంది. కర్రీ ఉడికే లోపల మనం శనగపిండిలో వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం.